హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే రుణమాఫీకి సంబంధించిన కీలక అప్డేట్ అయితే వచ్చేసింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, పంట రుణమాఫీలో భాగంగా ఈ నెల 18న తొలి రోజు 11.5 లక్షల కుటుంబాలకు ఒకే దఫాలో 1 లక్ష వరకున్న రుణాలు మాఫీ చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలిపారు. ఫ్రెండ్స్, గురువారం సాయంత్రం కల్లా రైతుల రుణ ఖాతాలో డబ్బులు జమ చేసేందుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆర్థిక పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉన్నా ఇచ్చిన మాట తప్పకుండా రుణమాఫీకి నిధులు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రుణాలిచ్చే 32 బ్యాంకుల్లో 60 లక్షల క్రాప్ లోన్ అకౌంట్లను గుర్తించాం. వారిలో 39 లక్షల కుటుంబాలకు చెందిన రైతులు 2 లక్షల పంట రుణాలు తీసుకున్నట్లు తేలింది. ఈ రుణాలన్నీ కలిపి దాదాపు 31,000 కోట్లు ఉన్నట్లు అధికారులు చెప్పారు. రుణమాఫీ అమలు కార్యక్రమంలో భాగంగా తొలి రోజున ఒకేసారి 11.5 లక్షల కుటుంబాలకు 1 లక్షలోపు పంట రుణాలను మాఫీ చేస్తున్నాం. తొలి రోజున రుణమాఫీకి 6,000 కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయి. ఇప్పటికే ఈ నిధులను మేము సిద్ధం చేశామని తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పారు. తర్వాత 10 రోజుల తర్వాత 1.5 లక్షల వరకు రుణాలున్న వారికి మాఫీ చేస్తాం. దాని తర్వాత మరో 10 రోజుల తర్వాత 2 లక్షల రుణాలున్న వారికి కూడా మాఫీ చేస్తాం. రైతులను రుణముక్తి చేయడమే సర్కారు లక్ష్యమని తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా 2 లక్షలకు పైగా ఉన్న వారైతే ఆ మిగతా అమౌంట్ను చెల్లించవలసిందిగా చెప్పారు. 2 లక్షల వరకు అయితే ప్రభుత్వం అయితే రుణమాఫీ చేస్తుందని వారు తెలిపారు. పిల్లల చదువుల కోసం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసే వారికి కూడా రుణమాఫీని అందిస్తామని తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం జరిగింది. ఇది భూమి పట్టా పాసుబుక్ ఆధారంగానే రుణమాఫీ రైతులను గుర్తించి రుణమాఫీ వర్తింపజేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలిపారు. కుటుంబాన్ని గుర్తించేందుకు రేషన్ కార్డు నిబంధనను పెట్టినట్లు తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పారు. రేషన్ కార్డు లేని కుటుంబాలు కేవలం 6 లక్షలే ఉన్నాయని, ఇలాంటి కుటుంబాలను వ్యవసాయ శాఖ అధికారులు నేరుగా గుర్తించి రుణమాఫీ చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగానే తమ ప్రభుత్వం కూడా రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.